వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటుంటే రాముడు చాటు నుండి బాణం వేస్తాడు. వాలి స్పృహ తప్పి కింద పడిపోయి కాసేపటికి స్పృహలోనికి వచ్చి రాముణ్ణి తిడతాడు. భయ్యా, ఆ తిట్లన్నీ నిజమే అని రామాయణం కూడా చెప్తుంది. వాలి సవినయంగా ధర్మబద్ధంగా తిడుతూ ఇలా అన్నాడట: నువ్వు ఉత్తమ వంశంలో పుట్టిన క్షత్రియుడువని, ధర్మం తెలిసినవాడవని, సకల సుగుణాలు గలవాడవని లోకమంతా చెప్పుకుంటుంటే నిజమని నమ్మాను. నువ్వు తేడా అని తార చెప్పినా వినకుండా సుగ్రీవునితో యుద్ధానికి వచ్చాను. కానీ నీ బుద్ధి దారి తప్పింది. నీవు ధర్మం ముసుగు వేసుకున్న అధర్ముడివి. నీ ఆచారాలన్నీ పాపాలు. నీవు గడ్డితో కప్పబడిన బావివి, బూడిదలో దాగిన నిప్పువి, సత్పురుషుల వేషంలో ఉన్న పాపాత్ముడివి, ధర్మాన్ని అడ్డుపెట్టుకుని లోకాన్ని మోసం చేస్తున్నవాడువు. నేను నీకు ఏ అపకారం చెయ్యలేదు. నన్ను ఎందుకు చంపావు? పక్కవాడితో యుద్ధం చేస్తుంటే మధ్యలో వచ్చి ఎందుకు చంపావు? నీవు మునివేషంలో ఉన్న అధర్మపరుడివి. సరైన పుట్టుక పుట్టినవాడెవడు ఇలా చేయడు. ఏమి ఆశించి నన్ను చంపావు? నీ దగ్గర ఒక్క రాజలక్షణం కూడా లేదు. నీవు కామదాసుడివి, కోప స్వభావుడివి, చపలుడవు, తోచినట్లు జనాన్ని చంపేవాడువు. నీ బుద్ధి మంచిది కాదు. నీవు నీచుడవు, రాజద్రోహివి. నా మాంసం తినడానికి కూడా పనిచేయదు కదా. ఎందుకు చంపావు? నీలాంటి వాడి పాలనలో పడిన భూమి దిక్కులేనిది. నీవు కపటివి, నక్క వినయం గలవాడువు. గొప్ప దశరథుడికి నువ్వు ఎలా పుట్టావు? నువ్వే కనుక నాతో ఎదురుపడి యుద్ధం చేసుంటే క్షణంలో చంపేసేవాణ్ణి. పాము కాటు వేసినట్లు చాటు నుండి బాణం వేశావు. నీవు సీత కోసం సుగ్రీవుణ్ణి కాకుండా నన్ను ఆశ్రయించి ఉంటే ఒక్కరోజులో తెచ్చి ఇచ్చేవాణ్ణి, రావణుణ్ణి బంధించేవాణ్ణి. కాని నీవు సుగ్రీవుని కోసం నన్ను చంపుతున్నావు అని ధర్మబద్ధంగా అన్నాడట. రామాయణం చదివిన ఎవ్వడికైనా వాలి మాటల్లో ఒక్కటి కూడా తప్పనిపించదు. అందుకు రాముడు, నీ తమ్ముని భార్య నీకు కూతుర్లాంటిది, ఆమెను నువ్వు ఉంచుకోవడం తప్పు అంటాడు. మేము క్షత్రియులం, మీరు మృగాలు, చాటు నుండి చంపడం ధర్మమే అంటాడు. రాముడు తన తప్పుని ఎలా కవర్ చేసుకుంటున్నాడో చూడండి. వేట కోసం మృగాన్ని చంపడం, సుగ్రీవుని తృప్తి కోసం వాలిని చంపడం రెండు ఒకటేనా? ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటే చాటు నుండి చంపడం ధర్మమా? ముమ్మాటికి వాలి చెప్పినట్లుగా రాముడు ద్రోహి, ధర్మ విరోధి. రామా, నువ్వు కారుణ్య రాముడివి కాదు, కవరింగ్ రాముడివి.